మా శ్రీధరన్న మంత్రి అయ్యి 2.5 ఏళ్ళు అయిందన్న. మాకు మా కేటీ రామారావు చెప్పారు, మీ మంత్రి మంచి మంత్రి వచ్చిండు, డెవలప్ చేస్తారు అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అయ్యాను నేను. 2.5 ఏళ్ళు అయింది మా మంత్రి నా కాన్సెన్స్ రాలేడు సార్. తన గౌరవం నాకంటే ముందు తన ఉన్న చరిత్ర, తన గురించి ఫాదర్ అయితే నాకు బాగా తెలుసు. నేను 40 ఏళ్ళు రాజకీయంలో, మీరంటే గౌరవం అధ్యక్ష. ఇప్పటి వరకు కనీసం కుక్కడపల్లిలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఇప్పటివరకు వాళ్ళు రాలేదు అధ్యక్ష. అసలు హైయెస్ట్ ట్యాక్స్ వచ్చేది నా కాన్సెన్స్ అధ్యక్ష. ట్రాఫిక్ ఎక్కువ హైయెస్ట్గా పోయినటువంటి ట్రాఫిక్ కూడా నా కాన్సెన్స్. కేటీ రామారావు గారు మొట్టమొదటిసారి కుక్కట్పల్లి కాన్సెన్స్లో 3 బ్రిడ్జులు, అండర్ పాసులు 18 నెలల్లో కంప్లీట్ చేసినాం అధ్యక్ష. కోవిడ్ టైంలో నేను బాలనగర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు కేటీ రామారావు గారు, ఈ టైంలో లాక్డౌన్ అయింది, మీరు ఇమ్మీడియట్లీ పబ్లిక్లో అందరూ ఇండాలు ఉంటారు, నువ్వు ఉండి కూర్చొని చేయమంటే కాంట్రాక్టర్ పెట్టి పిలిపిస్తే 18 నెలల్లో కంప్లీట్ చేసి అందుబాటులో తీసుకొచ్చింది అధ్యక్ష. 18 నెలల్లో 3 బ్రిడ్జులు, కైత్లాపూర్ బ్రిడ్జు, జేఎన్టీ బ్రిడ్జు, అండర్ పాస్, జేఎన్టీ అండర్ పాస్, అదేవిధంగా బాలనార్ బ్రిడ్జ్ అధ్యక్ష. మా శ్రీనివాస్ యాదవ్ గారు, నేను, మాకు ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది, చాలా పెద్ద భయంకరంగా ఉంది అన్నప్పుడు ఒకటి పత్తనగర్ బ్రిడ్జు ఎప్పుడూ కాంగ్రెస్ కాలంలో 94లో కట్టిన అధ్యక్ష. ముంగడ కారు పోతే కారు రాదు, ఏమన్నా బ్రిడ్జ్ ఉంటే దాన్ని వెడల్పు చేయమని ఇస్తే 60 కోట్లు సాయం చేసి రైల్వే పర్మిషన్ 25 కోట్లు కట్టించి అండర్ పాస్ కట్టించి 3.5 ఏళ్ళు అయింది అధ్యక్ష. ఇప్పటి వరకు దాన్ని స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేయలేరని అడిగితే అక్కడ ఎక్వైరీ 72 మెంబర్స్కి టీడీఆర్ అడుగుతున్నారు, వాళ్ళు ఏమో డబ్బులు అడుగుతున్నారు. వాళ్ళని ఎక్వైరీ చేయగలిగితే ఖచ్చితంగా బ్రిడ్జ్ కంప్లీట్ అయితే 50% పబ్లిక్ ఉపయోగపడుతుంది. ఎక్కువ మీ కరీంనగర్, మీ ఏరియాకే ఎక్కువ ఉపయోగపడుతుంది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఏదో మాకు మా మిత్రుడు చెప్పారు వివేకానంద, నర్సాపురం అంబేద్కర్ జంక్షన్ అధ్యక్ష 360 కోట్ల రూపాయలతోనే శాంక్షన్ అయిందని చెప్పారు. అది శాంక్షన్ అయింది, ఆల్రెడీ టెండర్ అయింది, అలాట్ అయింది, దాని ఫౌండేషన్ వేయట్లేదు. బాలనగర్ నుంచి వచ్చేది ఎర్రగడ్డ నుంచి వచ్చి కుక్కడపల్లి బ్రిడ్జులు 2 ఫౌండేషన్ వేస్తే, కంప్లీట్ చేస్తే ఎక్కువ పాపులేషన్కు చాలా ఉపయోగపడుతుంది. అది ఒక్కసారి ఇమ్మీడియట్గా ఫౌండేషన్ ఏమయ్యా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు కూడా చెప్తున్నా అధ్యక్ష. ఒకటి కేటీ రామారావు గారు, అదేవిధంగా హౌసింగ్ బోర్డు మెట్రో నుంచి నిజాంపేట్ మెట్రో దాకా స్కైవే శాంక్షన్ అయింది, అది కూడా స్టార్ట్ చేస్తే పబ్లిక్ కూడా ఉపయోగపడుతుంది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు రావడం వల్ల మాకు బెనిఫిట్ అవుతుంది. మేము రాజకీయాలు ఏం అధ్యక్ష, నేను స్పీకర్ గారు చాలా క్లియర్ చెప్పా, ముఖ్యమంత్రి గారు వస్తే కూడా స్వాగతం పలికిన వ్యక్తిని, నా ప్రజలు ముఖ్యము, నా ప్రజల డెవలప్మెంట్ ముఖ్యమని చెప్పారు. కానీ మీరు చేసింది ఏంటో తెలుసా అధ్యక్ష, నా మీద ఓడిపోయినటువంటి వ్యక్తి పేరు అఫీషియల్గా పెట్టారు. అయినా నాకు తెలిసి ఉండి కూడా నేను పైన ఎందుకు చెప్పలేదు తెలుసా, మంచి ప్రోగ్రాం ఖరాబ్ చేయకూడదు, తెల్లారి పొద్దున మాట్లాడతానని చెప్పి తెల్లారి వచ్చిన స్పీకర్ నేను కంప్లైంట్ చేశాను. చరిత్రలో, భారతదేశం వచ్చే చరిత్రలో, అసెంబ్లీలో చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు ఎంతో మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేశారు, టీడీపీ ముఖ్యమంత్రులు చేశారు, టీఆర్ఎస్ ముఖ్యమంత్రులు చెప్ప ఓడిపోయినటువంటి పేరు పెట్టేటువంటి ఏకైక పార్టీ ఏంటంటే మీ పార్టీ అధ్యక్ష. ఇది మంచిది కాదు అధ్యక్ష. ఇది నా దగ్గర 12,000 మంది కార్యకర్తలు అధ్యక్ష. హైదరాబాద్ టాప్ మెజార్టీ 72,000 మెజార్టీతో గెలిచిన అధ్యక్ష. నేను 5 సార్లు గెలిచిన, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, వైస్ చైర్మన్ గెలిచాను, చైర్మన్ గెలిచాను అధ్యక్ష. ఎప్పుడు కూడా పార్టీకి అధికారంగా ఉంటాను, ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీ గురించి మాట్లాడతాను. కానీ ఇటువంటి మీకు స్వాగతం ఇచ్చినప్పుడు, మీకు గౌరవం ఇచ్చినప్పుడు, డెవలప్మెంట్ కోరుకోవాలనుకున్నప్పుడు మీరు ఆ రకంగా మళ్ళొకసారి చేసే అధ్యక్ష. నేను స్పీకర్ సమక్షం మీకు కూడా చెప్తున్నా అధ్యక్ష, మా కార్యకర్తలు ఈసారి విన్నారు అధ్యక్ష. నేను మీకు గౌరవం ఇచ్చాను, మర్యాద ఇచ్చాను, ప్రేమ ఇచ్చాను, మీకు వచ్చిన స్వాగతం పలికాను అధ్యక్ష. కాబట్టి ముఖ్యమంత్రి గారు అడగండి. ముఖ్యమంత్రి గారు ఎంపీ ఉన్నప్పుడు అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారు ఎంపీ ఉన్నప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టి, మున్సిపాలిటీ పిలిపించి రివ్యూ మీటింగ్ పెట్టించి కాన్సెన్స్ మొత్తంలో ఏవేవి నేను రివ్యూ మీటింగ్ పెట్టించిన అధ్యక్ష. పార్టీలకు అతీతంగా పనిచేశాను నేను. కానీ నన్ను ఎంత ఇన్సల్ట్ చేశారు, అంత ఇన్సల్ట్ చేశారు. పోనీ రాజకీయంలో మొన్నమొరిసిన వ్యక్తులు ప్రతి కాన్సెన్స్ లో ఇదే రకంగా జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, పాత కాంగ్రెస్ లో అర్థం చేసుకోండి. మీరు ముందు నుంచి కూడా పాత కాంగ్రెస్ లో ఉన్నారు, ఎప్పుడు జరగదు. ఇక్కడ దుంకిలో పని చేస్తున్నారు. ఇది ఛాలెంజ్ గా మీరు తీసుకోమని చెప్పి, పక్షాన నిలవడమని చెప్పి
పరిగణ సమస్యలు పరిష్కరించమని చెప్పి మేము తెలియజేస్తాం.